ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 7వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస బహుళపక్ష షష్ఠి తిథి రాత్రి 2:54 వరకు, తదుపరి సప్తమి తిథి. చిత్తా నక్షత్రం రాత్రి 2:28 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. శూల యోగం రాత్రి 11:41 వరకు, తదుపరి గండ యోగం. గరజకరణం మధ్యాహ్నం 2:01 వరకు, తదుపరి వాణిజ్యకరణం రాత్రి 2:54 వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశి ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో మధ్యాహ్నం 1:02 వరకు, తదుపరి తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:05 నుండి 10:49 వరకు, అమృతకాలం సాయంత్రం 7:31 నుండి రాత్రి 9:15 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం రాత్రి 11:07 చంద్రాస్తమయం ఉదయం 10:10 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:46 నుండి 8:18 వరకు, రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు, గుళిక కాలం ఉదయం 6:46 నుండి ఉదయం 8:12 వరకు, యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. రేపు యశోదా జయంతి. మాఘమాస బహుళపక్ష షష్ఠి తిథి రోజు యశోదా జయంతిగా భక్తులు భావిస్తారు. కృష్ణ భక్తులు రేపు యశోదాదేవిని, శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. శనివారం స్వాతి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 2:28 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. మాస శూన్య తిథి వాళ్ళ రాత్రి 1:18 నుండి రేపు రాత్రి 2:54 వరకు ఉంటుంది. మాఘమాస బహుళపక్ష షష్ఠి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం ఇవాళ రాత్రి 12:23 నుండి రేపు రాత్రి 2:28 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శూలగండ యోగాలు జరుగుతున్న సమయంలో రవి ధనిష్ట నక్షత్రంలోనూ, చంద్రుడు చిత్తా నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు రాత్రి 9:37 నుండి రాత్రి 2:20 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 15 డిగ్రీల 14 నిమిషాలకి చేరుకోవడంతో రేపు రాత్రి 11:58 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.